పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. క్రీస్తునందు ప్రియులకు జ్ఞానవాణి శ్రోతలకు శుభోదయం. ఈనాడు సత్యశ్రీ సభ యేసు ప్రభుని దివ్య కారుణ్య పండుగను కొనియాడుతున్నది. ఈ పండుగ పాస్కా పండుగ తర్వాత వచ్చే ఆదివారం కొనియాడబడుతుంది. ఈ ఆదివారం దివ్య కారుణ్య ఆదివారం అని కూడా పిలువబడుతుంది. ఈ పండుగను 2000 సంవత్సరంలో ఆనాటి పాపుగారు పునీత 2వ జాన్ పాల్ పాపుగారు ఏర్పాటు చేశారు. 20వ శతాబ్దపు పునీతురాలైన ఫౌస్టీనా గారికి 1934 నుండి 1938 వరకు గల మధ్య కాలంలో యేసు ప్రభు అనేక సార్లు దర్శనమయ్యారు. ఆ విషయాలను ఫౌస్టీనా గారు తన దినచర్య పుస్తకంలో పొందుపరిచారు. ఆ దర్శనాల సారాంశము మరియు ముఖ్య సందేశము దేవుని ప్రేమ అపారమైనది, ఆయన కరుణ అంతము లేనిది. వ్యక్తిగత జీవితాలతో అనగా పాప జీవితము అనగా గతంలో చేసిన పొరపాట్లతో నిమిత్తం లేకుండా మానవులందరికీ ఆ ప్రభు ప్రేమ కరుణ అందుబాటులో ఉంటాయి. యేసు ప్రభు పునీత ఫౌస్టీనా గారికి దర్శనమై తన హృదయం నుండి కరుణను ప్రసరింపజేసే 2 కిరణాలతో కూడిన చిత్రాన్ని తయారు చేయమని కోరారు. ఆ పటమే యేసు ప్రభుని కారుణ్య పటము. నేడు ప్రపంచమంతటా ఆరాధింపబడుతుంది. పునీత ఫౌస్టీనా గారు ప్రభువు నుండి ఒక ప్రార్థనను కూడా పొందారు. అదే దివ్య కారుణ్య జపమాల. చాలా శక్తివంతమైన ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా మనము పాప మన్నింపును, స్వస్థతను, ప్రభు యొక్క అపారమైన కరుణను పొందుతాము. దేవుడు అనంత కరుణామయుడు, దయగలవారు. ఘోర పాపులనైనా క్షమిస్తారే గాని శిక్షించరు. తన కారుణ్యాన్ని కుమ్మరించటానికి, మన పాప జీవితాన్ని శుద్ధి చేయటానికి సిద్ధముగా ఉన్నారు. తన విలువైన రక్తం ద్వారా మానవులను రక్షించటానికి సిద్ధముగా ఉన్నారు. ఆ దివ్య కారుణ్యమూర్తి మీద విశ్వాసము, నమ్మకము కలిగి ఉండాలి. యేసు ప్రభు తన కారుణ్యాన్ని, శాంతిని, సమాధానాన్ని మనకివ్వటానికి సిద్ధంగా ఉన్నారు. మనం చేయవలసిందల్లా 1, ఆ దివ్య కారుణ్యమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. విశ్వాసాన్ని ఉంచాలి. పాపాన్ని, చెడును విడిచిపెట్టాలి. 2, మనం పొందుకున్న కారుణ్యాన్ని ఇతరులతో పంచుకోవాలి, ఇతరులకు అందించాలి. ఈ దివ్య కారుణ్యానికి మనము దూతలుగా మారిపోవాలి. ఆ యేసుని కరుణ అనంతమైనది, హద్దులు ఎల్లలు లేనిది, విడువనిది, ఎడబాయనిది. హృదయ పరివర్తన అవసరమైన వారి కోసం పరితపించే ప్రేమ. ప్రభువు కరుణించే వారే కానీ దండించి శిక్షించేవారు కాదు. మన అనుదిన జీవితములో మనల్ని ప్రోత్సహించు దివ్య కారుణ్య సందేశము 1, దేవుని కారుణ్యమందు నమ్మకము. ప్రభు ప్రేమ, కరుణ అంతం లేనివి, అందరికీ అందుబాటులో ఉంటాయి. 2, పాప మన్నింపుకై వేడుకొనుట. చేసిన పాపములకు మన్నింపుకై ప్రభుని ప్రార్థించుట. 3, ఇతరుల పట్ల కరుణను చూపుట. ఇతరుల పట్ల దయ, కనికరము మరియు ప్రేమ చూపుట. 4, సంతోషము మరియు నిరీక్షణతో జీవించుట. దేవుని కరుణ యందు నమ్మకం ఉంచి క్లిష్ట సమయాలలో కూడా సంతోషంతో మరియు నిరీక్షణతో జీవించుట. దివ్య కారుణ్యం పట్ల భక్తి దేవుని యొక్క అవధులు లేని ప్రేమను, దయను గుర్తు చేస్తూ మనలను నమ్మకముతో, నిరీక్షణతో, సంతోషంతో జీవించినట్లు ప్రోత్సహిస్తుంది. మన ప్రభువు మనల్ని ప్రేమతో నింపే దేవుడు, తన ప్రేమతో తడిపే దేవుడు, తన దగ్గరకు రప్పించుకునే దేవుడు. ఆ ప్రభుని ప్రేమాంబుతిలో మునగాలంటే ఆ దివ్య కారుణ్యం పట్ల భక్తి పెంపొందించుకోవాలి. కనుక ఆ దివ్య కారుణ్య జపమాలను భక్తితో జపించుదాం. ఆయన కారుణ్యానికి అర్హులమవుదాం.